హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండండి. నా వ్లాగ్స్ బాగుంటున్నాయో, ఇంట్రెస్టింగ్‌గా ఉంటున్నాయో లేదో కొంచెం కామెంట్ చేయండండి. మరీ ఓపెన్ చేసి 1 సెకండ్, 2 సెకండ్స్ కాకుండా కనీసం 1 మినిట్ అయినా చూడండండి. ఇంట్రెస్టింగ్‌గా చేస్తాను నేను కూడా. కొంచెం మీరు ఎంకరేజ్‌మెంట్ ఉంటే నేను ఇక్కడ చాలా దూరంలో ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ చేస్తున్నా. సో, అందుకని మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ రాకపోవచ్చు. ట్రై చేస్తాను మీకు ఇంట్రెస్టింగ్‌గా పెట్టడానికి. ఇంకా ఇది ఎప్పటిదో అండి. నేనేం బయటకెళ్ళి తీయలేదు. ఎప్పుడో తీశాను. ఇది ఎందుకు పెట్టానంటే అవి లెహెంగాలు అవి ఉన్నాయి గదండీ! అవి ఒక్కొక్కటంట ఒక్కోటి 35,000 అండ్ స్కై బ్లూ చున్నీది ఉంది గదా! అదైతే డ్రెస్ బావుంది. మహా అయితే ఒక 2,000 అలా 1,500 అలా ఉంటదేమో అనుకుంటే అడిగితే చెప్పారు. ఇంక నా హార్ట్ అటాక్ వచ్చినంత పనయిందన్నమాట. ఎంతంటే 12,000 అంట అది. ఏం లేదు కుందన్స్ అవి బాగా బీడ్స్ అవి ఉన్నాయి. సో, అందుకని 12,000 రూపీస్ అంట అది. అమ్మో! అయినా ఇక్కడ ఏమీ కొనలేములేండి. నార్మల్ ప్లెయిన్ ఏమీ లేకుండా మన సైడ్ 250కి వచ్చాయి. ఇక్కడ 1000, 2000 అట్లా ఉంటాయిలేండి. పంజాబ్‌లో ఇంకా డ్రెస్సులు చాలా కాస్ట్లీ. మనం కొనలేము ఇక్కడయి. ఇంకా సండేదండి ఇది ఈ క్లిప్పు. సండే పనంతా అయిపోయిన తర్వాత కూర్చుని చాయ్ తాగుతుని బిస్కెట్ తింటుంటే మా వాళ్ళు కూడా వచ్చారు. సో, వాళ్ళకు కూడా పెడుతున్నాను. వాళ్ళు నేను తింటున్నాను. మా వారేమో టిఫిన్ చేసేసి పడుకున్నారు. మా అమ్మ ఏమో అది ఇలా అవుతుంది, అలా అవుతుంది, ఊగకూడదంట దానికి అని చెప్పేసి వాళ్ళు ఇంకా అలాగే చేస్తూ ఉంటారులేండి. పిల్లల గురించి మీకు కూడా తెలిసిందే కదా. ఇంకా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? తప్పకుండా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. ఏంటంటే నాకు సపోర్ట్ చేయడానికి కూడా మా హస్బెండ్ ఇక్కడ ఉన్నది నేను మా హస్బెండే. ఆయనకి సపోర్ట్ చేసే అంత టైం ఉండదు. లేకుంటే సపోర్ట్ చేసుండే. ఆయన సపోర్ట్ చేయరని నేనేం చెప్పను. సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఆయన నాదేంటి ఇది సక్సెస్ అవుతుందో అవ్వదో కూడా మనకు తెలియదు. సక్సెస్ అయినా సరే ఇది మనకేం లైఫ్ టైం అచీవ్మెంట్ కూడా కాదు. ఆయన జాబ్ మాకు ఇంపార్టెంట్ కానీ ఇది ఇంపార్టెంట్ కూడా కాదు కదండి. సో, నేనేదో ఇంకా ఏదో చిన్న హెల్ప్ చేద్దాం మా వారికి అని కొంచెం ఏదో సరే మనం చేసే పనినే చూపిద్దాం. ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారు కదండి. సో, అదే ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పేసి అంతే. అదేంటంటే నిన్న ఈవినింగ్ అండి. అది బ్యాక్ సైడ్ నేను మార్నింగును, ఈవినింగ్ 2 టైమ్స్ అలాగే కడుగుతాను. సో, అది చూపిస్తున్నాను. ఇంక ఇదేమో మండే మార్నింగ్ అంటే ఈరోజుది అండి. నేను డైలీ ఇలాగే క్లీన్ చేస్తా అని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్‌లో కూడా. ఇంగో ఈ పైప్ తీసుకొని మొత్తం ఇట్లా క్లీన్ చేసేసుకొని జస్ట్ వైపర్‌తో లాగేసేసుకొని తుడిచేసేసుకుంటాను. తుడిచినా అంతే టైం పట్టిద్ది. ఇంకా వాటర్ పోసుకొని లాగేసామంటే చాలా నీట్‌గా అనిపిస్తదని చెప్పేసి ఈరోజు అయితే పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండీ! అది మాకు ఇది రేషన్‌లో ఇచ్చారు. అంటే మనకి బయట ఊర్లలో రేషన్ ఎలా ఇస్తారో మాకు ఆర్మీలో కూడా రేషన్ ఇస్తారు. ఈసారి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు చెప్తాను. ఏంటంటే మామూలుగా ఎర్ర కందిపప్పు పొట్టు తీయకుండా ఇచ్చారు. సో, మనం పడేయలేం కదా. ఇంక అదే మామూలు కందిపప్పు కూడా నా దగ్గర లేదు. నైట్ చూస్తే వెజిటేబుల్స్ కూడా ఏమి లేవు పిల్లలకి వండడానికి. వాళ్ళు పప్పు అంటున్నారు కదా. సరేలే ఉంది కదా ఇదని చెప్పేసి ఇంకా పప్పు వండేసి తాలింపు వేసానని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ. ఇంక రాత్రి నిన్నేమైందంటే మా వారును జోషి గాడు హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళారు. వాడు రాగానే ఇంట్లో మంచం ఎక్కేసి పడుకున్నాడు. ఇంకా కటింగ్ షాప్కి వెళ్ళి వచ్చాడు కదా ఎలా అయినా అని చెప్పేసి ఇంకా పడుకున్నాడు అని చెప్పేసి మొత్తం తీసేసి నేను సాయంత్రం మొత్తం ఉతికేసి అంటే ఇంకా ఇప్పుడు వీళ్ళ స్కూల్కి తీసుకెళ్లే ముందు ఇంకో 10 మినిట్స్ టైం ఉంది. సో, ఉతికేసాను కదా. ఈ టైం లోపల ఇవన్నీ కూడా సెట్ చేసేద్దామని చెప్పేసి అదంతా సెట్ చేసేస్తున్నాను. అదే చూపించాను. ఇక్కడ అదంతా సెట్ అయిపోయింది. వేసేసాను అవన్నీ. ఇక్కడ పిల్లోస్ వేస్తున్నాను. వాళ్ళు చూడండి నేను పిల్లోస్ వేసే టైంలోనే ఇది ఇంకా గ్యాప్ కూడా ఉండదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడేసి కొట్టేసుకుని ఆడేసుకుని అసలు ఎలా చేస్తారంటే అదేమో వాడి మీద పడుకుని లగట్లేదు. తర్వాత వాడొచ్చి దాని మీద పడతాడు. అది అట్లా పడితే మళ్ళీ ఊరుకోదు. అమ్మ అని అరుస్తుంది మళ్ళీ. ఆడు చూడండి ఎట్లా కొడుతుండో. ఇదేనండి డైలీ. అందుకనే శ్రేయాన్షితకి జ్వరం వచ్చినా కూడా స్కూల్కి పంపించింది అందుకే. మళ్ళీ ఏంటంటే దాన్ని పంపించకుండా ఈయన పంపించాను అనుకో సియా రాలేదని చెప్పి ఏడుస్తాడు మళ్ళీ. సో, అందుకనే ఏం చెప్పానంటే మందు ఇచ్చేసేసి జ్వరం కానీ ఉంటే కనుక మందు వేయండి అని చెప్పేసి ఇచ్చేసేసి
ఇద్దరిని ఇంక రెడీ చేసి పంపించేశాను. లేకపోతే నా 2 డేస్ నుంచి స్కూల్ లేదు కదండి, నన్ను మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. సో అందుకని ఇద్దరిని పంపించేశాను. వాళ్ళకి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాను చూడండి మీరే. అన్నం కలిపేసి ఆ పప్పే అన్నం కలిపేసి పెట్టేసి యాపిల్స్ ఉన్నాయి, ఇన్ని యాపిల్స్ తీసుకురామన్నాను, యాపిల్స్ పెట్టేశాను. ఇక నేనేమో లెమన్ టీ తాగడానికి లెమన్ టీ పెట్టుకున్నాను. మార్నింగ్ లేవగానే లెమన్ టీ తాగుతానండి నేను. సో ఇంకా వీళ్ళని స్కూల్కి డ్రాప్ చేయడానికి అయితే తీసుకెళ్ళిపోయాను. వాడు కుక్కని చూసి అది ఎక్కాడండి.